నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇంటిలో చోరీలకు పాల్పడుతున్న గజ దొంగల గుట్టు రట్టు చేసిన కందుకూరు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే పాత నేరస్తులు చిల్లర సురేష్ వయసు 38 సంవత్సరాలు, సయ్యద్ ఫయాజ్ వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరూ కలిసి మోటార్ సైకిల్ దొంగతనం చేసి దాని మీద తిరుగుతూ ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి అనేక దొంగతనాలకు పాల్పడుతున్నారు. సురేష్ మీద 15 కేసులు, ఫయాజ్ మీద 5 కేసులు కలవు. వీరు బంగారు నల్లపూసల దండ 1, బంగారు కమ్మలు 4, బంగారు గాజులు 4, ఉంగరాలు 2, బంగారు చైను 1, 2 పేటల పగడాల దండ 1, మొత్తం సుమారు 110 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక యమహా మోటార్ సైకిల్ వీరి నుండి స్వాధీనపరుచుకొని కోర్టుకు పంపడం జరిగింది. వివిపాలెం లిమిట్స్లో జరిగినటువంటి హెచ్బీస్ సంబంధించి దాంట్లో ఉన్న అఫెండర్స్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మన మొగిల్చెర్ల క్రాస్ రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ ఇద్దరి దగ్గర 110 గ్రాముల గోల్డ్, వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరమే జూన్ నెలలో బడేవారిపాలెంలో ఈ రమణమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాగే పగలపోటే వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ మీద వెళ్ళి దాంట్లో కూడా దొంగతనం చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేయడం జరిగింది. అలాగే వీళ్ళు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాళ్ళ యొక్క ఎక్కడంటే గుండాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 1 కేజీ వెండిని దొంగతనం చేశారు. అది కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వాడేటువంటి యమహా వీళ్ళు మోటార్ సైకిల్ని దొంగతనం చేసి దాని మీద వీళ్ళు తిరుగుతా ఈ గ్రామాల్లో ఎక్కడైతే తాళాలు వేసి ఉంటాయో అవి చూసి పొలం పనులకు వెళ్ళేటువంటి ప్రజలు వెళ్ళినటువంటి ఇల్లు తాళాలు వేసుకుని వెళ్ళే ఇంటిని గమనించి ఆ తాళాలు పాల్గొట్టి అక్కడ నేరం చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ పేర్లు చిల్లర సురేష్, ఇతను గుంటూరు గోరంట్ల సంబంధించిన వ్యక్తి. అలాగే ఇంకొక అతను సయ్యద్ ఫయీజ్, ఇతను కావలికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు అంతకు ముందు అలాగే ఎన్ని కేసుల్లో ఉన్నారంటే ఇతను 15 కేసుల్లో ఉన్నాడు. ఈ చిల్లర సురేష్ అనే అతను గుంటూరు జిల్లాలో కానీ అలాగే ప్రకాశం జిల్లాలో కానీ 15 కేసుల్లో ఇతని మీద 15 కేసులు ఉన్నాయి. అలాగే సయ్యద్ ఫయీజ్ మీద 5 కేసులు ఉన్నాయి. వీళ్ళు పాత నేరస్తులు. దాని మీద మన ఎస్పీ గారైన శ్రీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మీద ఒక టీమ్స్ పెట్టి దాని మీద సిఐ గారిని అలాగే ఎస్ఐ గారిని దీని మీద చెప్పడం జరిగింది. దాని మీద 2 టీమ్స్ పెట్టి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో అది మన ఇన్వెస్టిగేషన్లో అలాగే పాత నేరస్తులు ఆ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే వచ్చినటువంటి మోటార్ సైకిల్, అలాగే సీసీ ఫుటేజ్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం వీళ్ళ మీద వాచ్ పెట్టుకొని వీళ్ళని ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ ఆర్నమెంట్స్ 900 గ్రాముల వెండి, అలాగే 110 గ్రాముల గోల్డ్ సంబంధించినటువంటి ఆభరణాలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి మోటార్ సైకిల్ యమహా మోటార్ సైకిల్ బండిని కూడా ఈ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో
గుడ్ వర్క్ చేసినటువంటి ఈ వివిపాలెం ఎస్ఐ గారు అయినటువంటి మరీద్ నాయుడు గారిని, అలాగే వాళ్ళ కానిస్టేబుల్స్ కిషోరు మహేంద్ర వీళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్ ఎస్పీ గారు రివార్డ్ రోల్ ప్రకటించడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినటువంటి వీళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇవ్వటం జరిగింది. దీంట్లో 2 AHPs వివిపాలెం లిమిట్స్లో జరిగినటువంటి HPs సంబంధించి దాంట్లో ఉన్న అఫెండర్స్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మన మొగిల్చెర్ల క్రాస్ రోడ్ దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ ఇద్దరి దగ్గర 110 గ్రాముల గోల్డ్. Please subscribe Rahul News.